కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను, నేను రౌడీని, నేను మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావమ్మా? రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదు ఎవరంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు, కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. మీ పార్టీలో రౌడీలకి తక్కువ లేదు. 60-70% మంది రౌడీలు రాజ్యం వెళ్ళారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి. రౌడీజం చేసి, గుండాయిజం చేసి, సిటీ పక్కల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన చరిత్ర మీది. అందుకే నేను ఇతోబలతో కేటీఆర్ గారికి, నేను రాజకీయాల్లో ఉన్నారు, వాస్తవాలు తెలుసుకోండి. కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే, న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీలాగా ఎగవైతే ధోరణి మాది లేదు. వాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసు కోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఉంది. మీకు చేత కాదు, మమ్మల్ని చేయనియరు. ఉద్యోగాలు వస్తాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి బాబు, ఈ 400 ఎకరాలు వాడుకుంటే మీకు మంట, కడుపు మంట. పోనీ దాంట్లో డబ్బులు తెచ్చి ఎవరన్నా మా సొంత ఇళ్ళకు వాడుకున్నామంటే అది కాదు. రైతు రుణమాఫీ చేయడానికి 10,000 కోట్లు పెట్టినాం. ఆ రైతులకు రుణమాఫీ అయితే మీకు కడుపు మంట. అన్నిటికీ మించి నాకు కేటీఆర్ గారు హరీష్రావు ఒక జవాబు చెప్పాలి. నాకు మీ ద్వారా మళ్ళీ అడుగుతూ ఉన్నాను. 400 ఎకరాల మీద చర్చ పెట్టుకుందాము. మీరు 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం మీద లక్షల ఎకరాలు తరలిపోయినాయి. కేవలం హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు? ఆ లెక్కలు తీసుకుందాం నాయన, రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఏ వేదికమైనా సిద్ధము. మీరు 10,000 ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు, ఎంత అగ్గసొక్కకు అమ్మినారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. పత్రికా విలేకరుల సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు, ట్రాన్స్ఫర్ చేసినట్టు భూములు, బదలాంపులైనట్టు భూములు, డీఫారెస్ట్రేషన్ అయిన భూములన్నింటి మీద చర్చ పెట్టుకుందాం. ప్రజలకు కూడా తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. గత 10 ఏళ్ల కాలం మీరు చేసిన నిర్వాహకం నుంచి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు సిద్ధమనే మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో. పశువుల సంతలో ఆవుల గోదలను ఎట్లా కొంటారో అట్లా కొన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడే విధంగా అంత దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాసమ్మత పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటిదైనది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్కి సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. ఏ మాఫియా నడుపుతున్నావు ఆ కేటీఆర్? నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే ఎవడో ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతాను మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటారంటే ఆశామాష ఇది. పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జనరల్గా పార్టీ యాక్టివిటీ, ప్రభుత్వ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు తీసుకెళ్లడంలో మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు సమాయత్తం చేస్తూ ఉన్నాం. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ నాటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి ప్రక్షాళన జరగబోతూ ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే మా స్టేట్ కమిటీ కూడా పెండింగ్ అవుతూ ఉంది. ఎందుకంటే కింది నుంచి మళ్ళీ వెట్టింగ్ చేసుకుంటూ రావాలని ఒక ఏఎస్ నిర్ణయం వల్ల జాప్యం జరుగుతూ ఉంది. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఆ రకంగా వెట్టింగ్ జరుగుతూ ఉంది. ఆ రకంగా ఇప్పుడు రేపు మేము
35 జిల్లాలకి అబ్జర్వర్స్ ప్రకటించబోతా ఉన్నాం. వాళ్ళు జిల్లాల వారీగా పోతారు. గ్రామ స్థాయి నుంచి వారు సమాచారం సేకరిస్తారు. ఆ వచ్చిన సమాచారాన్ని బట్టి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ వస్తుంది. కొంత డిలే అవుతుంది స్టేట్ కమిటీ. 100% మేము కూడా ఒప్పుకుంటాము. నెమళ్ళు ఉన్నాయి. నెమళ్ళు కిషన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంటాయి ఢిల్లీలో. ఒక్క 400 ఎకరాలు కాదు, అది 2400 ఎకరాల భూమి. జనకల సంచారం ఉంది, నెమళ్ళ సంచారం ఉంది. కానీ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ కావవి. చాలామంది తెలుసుకోదు. బుల్డోజర్కును అదేంటి జేసీబీలకు తేడా తెలియని మా ప్రబుద్ధులు వీళ్ళు, నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్. అసలు ప్రధానమంత్రి కూడా బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటే ఏంటి? రోడ్ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్. అక్కడ బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితే లేదు. జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని త్వరగా జరగాలని. దాన్ని బుల్డోజ్ అని ఒక నినాదం తీసుకొస్తారు. బుల్డోజర్ పోనే లేదు ఆ ప్రాంతానికి. బుల్డోజర్ల శబ్దానికో బుల్డోజర్ తాకికు జనకలు చనిపోయినట్టు ఏ టెక్నాలజీ వాడి చూపించినారో అది చుత్త అబద్ధము. అలాంటి సంఘటన జరగలేదు. సంతోషం అంటే ఏనుగులు ఉన్నాయని చెప్పలేదు. ఇంక వాళ్ళు ఏనుగులు ఉన్నాయని చెప్తే అది కూడా బాగుండేది. అది కూడా పెట్టారా? ఏనుగులు పెట్టారు, పులులు పెడతారు. ఇప్పుడు ఒకటి, ఇది ప్రభుత్వ భూమి, దాపరికం లేదు, పని త్వరగా జరగాలి, ల్యాండ్ క్లీనింగ్ అవుతే కంపెనీలు వస్తాయనే ఆతో కొంచెం ఎక్కువ పెట్టినట్టు సందర్భం. అది క్లారిటీ క్లియర్ గవర్నమెంట్ టైటిల్ ఉన్న భూమి. ఇప్పుడు తెలియక చాలామంది రీట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి గారు దాన్ని రీట్వీట్ చేసి, అదే కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి, అదే క్యాబినెట్ మంత్రి లాంటి వ్యక్తి తెలుసుకోకుండా రీట్వీట్ చేసినాడు. నీలాంటి మిత్రుడు పత్రికా మిత్రుడు ఫోన్ చేశాడట, కిషన్ రెడ్డి గారు అది రాంగ్ పోతుంది, అసలు అది వాస్తవం. అరే అట్లాగా సారీ అని తొలగించుకున్నాడు. స్మితా సబర్వాల్ చేస్తే నోటీసులు పోయినాయి. ఇప్పుడు నేనేమంటాను, నా ఒక్క విన్నపం వినండి. తన మన భేదము లేకుండా, పార్టీల నిమిత్తం లేకుండా సోషల్ మీడియాని అనైతికంగా వాడితే వారికి కఠినమైన పనిష్మెంట్ ఉండాలని కోరుకునే వ్యక్తులు మొదటి వాడిని. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడి ఎదుటివారి వ్యక్తిగత లైఫ్లో జోరబడి వాళ్ళని అపాసం చేసే హక్కు మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? విచ్చలవిడిగా సోషల్ మీడియాను అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తాను, వాస్తవాలు ఉంటే చెప్పండి, ప్రభుత్వ పరంగా వైఫల్యాలు ఉంటే చెప్పండి, మేము దిద్దుకుంటామంటున్నాం కదా. మేమేం కేసీఆర్ లాగా ఉంటది పోకడకు పోయే రాజరిక పాలన సాగిస్తలేము ఇక్కడ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, బట్టి గారు కానీ, మేము కానీ తప్పిదాలు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. నేను చాలా సందర్భాలు చెప్పాను, ప్రజాస్వామ్యం నమ్ముకున్న ఒక మెట్టు దిగుతాం అవసరం ఉంటే, భేషజానికి పోయే అవసరం లేదు. ఫలానా చోట తప్పిదం జరుగుతుంది అని చెప్తే దాన్ని సరిదిద్దాం, తప్పేముంది?